అంటే ఉత్తప్పుడు చెప్తాది, ఈడ కూడా చెప్పాలంటున్నా. నేను చెప్తా ఫస్ట్, నువ్వు ఎందుకు చెప్పవే? చెప్పాలి. చిన్న గొడవ చెప్తున్నావా? రికార్డ్ చేస్తలే చేయకండి ఇప్పుడే. లైన్ గా చెప్తా 1 2 3 4. ఓకే, ఒక 26 27 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎట్లుంటారు, పెళ్లి 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 అంటారు. అది బాయ్ కైనా అంటారు, గర్ల్ కైనా అంటారు. మా అన్న మ్యారేజ్ అయినా నెక్స్ట్ మంత్ నుంచే మ్యాచ్ చూద్దామా. ఇంటెన్సిటీ ఎప్పుడైతే నా బ్రెయిన్ క్రియేట్ చేసారో, మమ్మీ చెప్తున్నా మ్యారేజ్ ఎట్లా చేసుకుంటాం జల్దీ, లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఊకే ఫేస్బుక్ లా గర్ల్ నేమ్ కొట్టాలా, పక్కకు గోడు పెట్టాలి. మోస్ట్ మంది వస్తున్నాయి, రిక్వెస్ట్ 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 పెడుతుండే. అందులో కొంతమంది యాక్సెప్ట్ చేస్తుండే, కొంతమంది మాట్లాడడానికి ట్రై చేస్తుండే, మాట్లాడము. తర్వాత ఇక ఆపేసిన. నాకు జర హై ఫీలింగ్ అనమాట. నేనేంద్రా పెట్టేది అట్లా ఒక 1 2 months తర్వాత నాకు వచ్చేసింది ఆ ఫీలింగ్. నేనేది ఇంత గలీజ్గా అందరికీ రిక్వెస్ట్లు పెట్టాలి, నాది ఆపేసిన. దీనికి ఎప్పుడో రిక్వెస్ట్ పెడితే 8 ఏళ్ళు 9 ఏళ్ళ తర్వాత యాక్సెప్ట్ చేసింది. అయితే మెసేజ్ చేసిన, హాయ్ అని మెసేజ్ చేసిన, మాట్లాడుకున్నాం అంతే. అదే రోజు కాల్ చేసిన, మాట్లాడినాం. దానికి ఏదో బోర్ కొట్టి మాట్లాడింది. అది ఏదో ఇట్లా కనెక్షన్ అన్నట్టు. అడుగులోన అడుగు కలిపి ప్రాణమే మురవనీనా, అడువు అడువు నిన్ను చేరి తనివి తీరని, దారి మలపులోను ఇంక వీడని వీడని, నీలోని నీడ నేనులాగా నన్ను మారని, తిమిరం తెర తొలగిపోయి వెలిగే నవోదయాలే, ప్రాణం చేజారి మళ్ళీ చేరగ తన తీరాన్ని, కమ్మనైనా ఊహాయివానా కురవగాయిలా చిరునవ్వులో. 2017 లో we know each other. 2017 కదా, 17 లో ఫస్ట్ టైం 17 మేము ఆన్లైన్ లో మాట్లాడడం స్టార్ట్ చేసాం. 19 లో వన్ డే నేను ఇండియాకి వచ్చినప్పుడు. ఆ రోజు వరకు ఎప్పుడు షీఈస్ దిస్ బ్యూటిఫుల్ అని నాకు అర్థం కాలే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే చూసినో ఫీలింగ్స్ ఉండే 10 times హై అయినాయి. सजन रे पास तो आना, ना कभी मुझे छोड़ के जाना, ओ मेरे तू आशिक रहना ओ सजन रे पास तो आना, ना कभी मुझे छोड़ के जाना, ओ मेरे तू आशिक रहना ओ तू मेरा रोज कमल చిన్నవాడు నుంచి వాడు ఫుల్ టార్గెట్ ఇస్తాడు. మన దగ్గరికి ఏమైనా రూపాయి 2 రూపాయలు ఏమైనా తీసుకున్నాడంటే వాడు ఏదైతే రూపాయి ఇచ్చిండో అదే చిక్క కావాలనేటోడు, అదే పైసలు కావాలి, నేనే ఇయ్యాలంటాడు. వాడు మమ్మీ దగ్గరికి పోయి తీసుకొని ఇస్తారా అంటే వద్దు అంటాడు, నువ్వే ఇయ్యాలి. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే నేను తమ్ముడుగా పుట్టాలి, వాడు నా కన్నగా పుట్టాలని కోరుకుంటున్నా. ఆ టార్చర్ మనకి ఏదో చూపిద్దాం అనుకుంటున్నా. బట్ హీ ఈజ్ మై లవ్లీ బ్రదర్. ఐ ఆల్వేస్ లవ్ హిమ్ టు ద కోర్. ఏంలే, నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది, నాకు సొంత అన్న ఉంటే ఎట్లుండేది, ఒక బ్రదర్. ఎందుకంటే నాకు 2 sisters, నేను ఒక్కడనే. మా డాడీ కూడా ఒక్కడే, నాకు మేనత్తలు లేరు, ఎవరు లేరు. నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉంటుండే, నాకు బ్రదర్ ఉంటే ఎట్లుంటుండే, నాకు మేనత్త ఉంటే ఎట్లుంటుండే అని. ఆ లోటు మా బావ వచ్చుడితో నాకు మొత్తం తీరిపోయింది. నాకు పెద్ద అన్న, పెద్ద బావ, మళ్ళీ పెద్ద బావ, ఇంకా బ్రదర్స్ లెక్కుంటాం మేము అందరం. మళ్ళీ వీళ్ళందరూ ఇచ్చిండు నాకు మా బావ. తమ్మ కూడా నాకు మేనత్త ఎట్లుంటుందో అట్లా చూసుకుంటాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ that my sister is going to a new family and my family. లవ్ యూ నా లవ్ యూ పాట అంట నేనే మాట్లాడాలి అయిపోయింది, చెప్పిన లవ్ యూ వద్దన్నారు కదా. हल्दी का रंग चढ़ा के और ढेरों सपने सजा के देखे है राजा तेरा ख्वाब, ओ खुशियों को संग समेटे तेरी ही राह निहारे, होता है दिल ये बेकरार, दुनिया को पीछे छोड़े रस्मों को संग समेटे, करता है तेरा इंतजार, हो सर अपने ताज चढ़ा के शाही सा पटका ओढ़े तेरी चौखट पे है खड़ा, डोली में बिठा के संग अपने ले जाने आया है राजा ये तेरा, हो डोली में बिठा के संग अपने ले जाने आया है राजा ये तेरा.
షీ సో ట్రెడిషనల్. నాకు ఆ విషయం ఎక్కువ నచ్చుతుంది. నాకు కాబోయే వైఫ్ అట్లనే ఉండాలని నేను ఎప్పటి నుంచో ఫిక్స్ అయిన బ్రెయిన్లో. చాలా ట్రెడిషనల్ ఉండాలా, స్పిరిచువల్ ఉండాలా. ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేసినామో కోట్ అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. షీ స్పిరిచువల్, కానీ ఎక్కువ బ్యూటిఫుల్ ఉందని మాత్రం ఫస్ట్ టైం కలిసినప్పుడు అనిపించింది. ఎప్పుడైతే కనెక్ట్ అయిందో హార్ట్గా అస్సలు కాంప్రమైజ్ కాలే. షీఈస్ ద వన్ అని ఐ ఫెల్ట్ ఇట్ సో హార్డ్. లంచ్ డేట్ ప్లాన్ చేసినాం. సో నేను అనుకున్నా ఎవరైనా టైంకి రారులే, ఎలాగో లేట్గా వస్తాడు అని చెప్పేసి నేను కూడా లేట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయా. కానీ ఇన్ టైంలో వచ్చేసి అక్కడ నా కోసం వెయిట్ చేస్తూ ఉండే అనమాట. నేను ఇలా ఎంట్రీ ఇవ్వగానే నేను తనని చూసి నవ్వుతూనే ఉన్నా. తనేమో నన్ను ఇలా, నువ్వేనా నా బేబీయేనా ఇది అన్నట్టు అట్లా కన్ఫ్యూజన్ ఫేస్ పెట్టేసి, तुझसे मिलकर क्यों आजकल बदले बदले हैं मेरे तेवर क्यों आजकल आंखें मेरी हर जगह ढूंढे तुझे बेवजह ये मैं हूँ या कोई और है मेरी तरह कैसे हुआ तू इतना जरूरी कैसे हुआ तू इतना जरूरी कैसे మ్యాజికల్ ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే ఇట్లా చెప్పాలో తెలియదు, ఇంత బ్యూటిఫుల్ గర్ల్ నా వైఫా, ఆ ఫీలింగ్ వస్తుంది. అందుకే కన్ఫ్యూజన్ ఫేస్ అందుకే ఉంటుంది ప్రతిసారి. देखा तेनू पहले पहले बार वे होने लगा दिल बेकरार वे रब्बा मैनू की हो गया दिल जानिए हाय मैनू की हो गया सुन के तेरी बातें सोने यार वे नहीं मैनू तेरे नाल प्यार वे हाय मैं मर जावा दिल जानिए నా వైఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది, నా మనసులో అడ్మైర్ చేస్తాయి. బట్ ఆ ఫీలింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుంది. ఆ మూమెంట్ ఇట్లనే చూస్తూ ఉంటా, ఏం మాట్లాడా. ప్రతిసారి వైషు అంటది, ఈసారి వచ్చినప్పుడు నన్ను హగ్ చేసుకొని ఎగ్రేయాలా, కిస్ చేయాలా ఎయిర్పోర్ట్ లా. కానీ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ ఫేస్ తోనే వస్తా. వచ్చినప్పుడు ఇట్లా చూస్తా. షీ కమ్ విత్ ఫ్లవర్ బొకే, ఉరుక్కుంటూ వస్తుంది, ఏదేదో చేస్తుంది. కానీ నేనేం చేయను, ఇట్లా నిలబడితే ఇట్లా చూస్తాను. ఇట్ ఈస్ ఎ వెరీ అమేజింగ్ ఫీలింగ్ బ్రో. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్. ఈవెన్ ఐ तेरे हाथों में आ सजदा करूं मैं तेरे हाथों में ओ सुबह की मेहंदी छलक रही है आजा आजा माहिया आजा माहिया आजा आजा माहिया ओ आजा माहिया आजा माही मेरे 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 आहिस्ता पुकारो सब सुनेंगे बस लबों से छू लो लब सुन लेंगे से उठ रही है आजा आजा माहिया आजा माहिया ఈమెకి ఎంత గుడ్ క్వాలిటీస్ ఉన్నాయంటే షీ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ మీ. నేను ఒక పూట కూడా తినకపోతే మా మమ్మీ దగ్గర చూసినంత స్ట్రెస్ మళ్ళీ వయసు దగ్గర చూసిన. అసలు నేను ఈ రోజు వరకు ఎవరి దగ్గర అంత స్ట్రెస్ చూడలే. ఎందుకు అంతమందికి స్ట్రెస్ ఉంటుంది మన ఫుడ్ గురించి అవన్నీ. టూ మచ్ ఆఫ్ లవ్. నేను ఎట్లా అంటే నేను ఫుల్ లవ్ ఇస్తా, నాకు ఓవర్ లవ్ కావాలి. దీనికి కూడా అంతే, ఫుల్ లవ్ ఇస్తుంది, ఫుల్ లవ్ కావాలి. మా ఇద్దరికి కరెక్ట్ మ్యాచ్ అని ఐ ఫీల్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. 2019లో మార్చ్ 26th రోజు అనమాట నేను తనకి ఓకే చెప్పాను. అంటే అంతకు ముందు నాకు ఫీలింగ్స్ ఉండే తన పైన, చెప్పాలా వద్దా చెప్పాలా. యాక్చువల్లీ మా డాడీ చాలా స్ట్రిక్ట్ అనమాట. సో అన్నీ ఒక రౌండ్ వచ్చేసినాయి నాకు అన్ని థాట్స్. ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఓకే చెప్పేస్తే ఓకే ఉంటుందా
అన్న కన్ఫ్యూజన్లో నేను ఉంటుండే. అప్పటికి నేను చాలాసార్లు వద్దులే అని నన్ను నేనే కౌనం చేస్తూ వచ్చిన అట్లనే. కానీ ఇంకా నా వల్ల జస్ట్ 1 డే మాట్లాడకపోయినా నాకు ఇంకా ఏదో అయిపోయినట్టు అనిపిస్తుండే అనమాట. रुस के दू ना होई हीर तेरी नो आके ले जा मंगदी हो ना कोई जिंद जान तेरे ते लामा हुण छड्डदियां ने परवामा तेरी याद च मैं शर्मामा तेरे इश्क च मैं मर जावा हो आजा ले जा वे डोला आजा ले जा वे सोहणिया आजा ले जा वे आजा ले जावे माहिया మై లైఫ్ అంతే. మా మమ్మీ సో స్వీట్. అసలు ఏం చెప్పడానికి ఉండదు. నేనున్నా ఇలా ఉన్నానంటే దానికి రీజన్ మా మమ్మీ. మెయిన్ రీజన్ ఒకరు ఉన్నారు. వీళ్ళిద్దరు నన్ను కని పెంచితే నన్ను పెంచింది మాత్రం మా నాన్నమ్మ. నాకు మా మమ్మీ డాడీ కన్నా ఎక్కువ మా నాన్నమ్మ. వీళ్ళందరికన్నా ఎక్కువ నాకు మా తాతయ్య అనమాట. సో తను లేరు, నాకు తెలిసి పైన చూస్తున్నారు. మా తాతయ్య తన రూపంలో నా ముందుకు వచ్చేసిండు. వీళ్ళందరూ నాకు గోల్డ్ అయితే నా డైమండ్ అక్కడ ఉంది. మై హీరో. ఐ లవ్ యూ. మా అల్లుడు వస్తే బాగుంది. ఇంట్లో మా మధ్యలో మా అల్లుడు వస్తే బాగుంది. మీ అల్లుడా? అల్లుడు గారికి ఇప్పుడు అమ్మాయిని అప్పుడు రండి. అల్లుడు గారు రాకుండా ఎట్లా? ఓకే, ఇప్పుడు బాగుంది, బ్యూటిఫుల్ గా. సో ఇలాగే ఉండండి. అండ్ నెక్స్ట్ మరి ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే అక్క. మా అబ్బాయి గురించి ఎంత చెప్పినా తక్కువని. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఒకటి బిజినెస్ చేసేవాడిని. కానీ నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి నేను సంగారెడ్డిలో సెటిల్ అయ్యి నా పిల్లల ఎడ్యుకేషన్ గురించే ఉన్నా. నేను అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. ఓకే, ఆయన జీవితాన్ని త్యాగం చేసి అక్కడే మీకోసం ఉండిపోయారండి. లేదు, అసలు అబ్బాయికి అక్కడేమో అమ్మాయి వచ్చేసి డాడీ కూర్చి, ఇక్కడేమో అబ్బాయి వచ్చేసి అమ్మ కూర్చి. మీరు ఖచ్చితంగా చెప్పాలి, మీరు మాట్లాడాలి కన్ఫర్మ్ గా. అమ్మ మాట్లాడాలి, రెండు మాటలు మాట్లాడాలి. ఏం కాదు, రెండు మాటలు. ఆ హ్యాపీనెస్ ఫస్ట్ వాళ్ళు చూడండి ఆవిడకి చాలా హ్యాపీగా ఫీల్ నిజంగా. అంటే నిజంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు గౌరవించి ఇంత చక్కగా ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఇలా ఉండాలని చెప్పేసి స్పెషల్ గా మేమే కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పుడు మేము చిన్నగా ఉంటుండే, మా 2 bedroom ఫ్లాట్. ఓకేనా, మా మమ్మీ డాడీ ఒక చిన్న రూమ్లో వండుకొని మమ్మల్ని పెద్ద బెడ్రూమ్లో వండుకోబెడుతుంది. అంటే జస్ట్ పిల్లలకి ప్రైవసీ కావాలని చెప్పేసి ఆ ఇంటెన్సిటీ వాళ్ళు క్రియేట్ చేసి మా లైఫ్లో వాళ్ళు సాక్రిఫైస్ చేసి 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 అది నా బ్రెయిన్లోకి వెళ్ళి పోలే. ఈరోజు మా మమ్మీ డాడీకి పెద్ద బెడ్రూమ్ ఉంది, పెద్ద ఇల్లు ఉంది. వాళ్ళు ఏదైతే సాక్రిఫైస్ చేసారో దానికి రిజల్ట్ వచ్చింది, ఇంకా చాలా రావాలి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వీళ్ళ కడుపులు నేను పుట్టినందుకు ఇక నేను 200 times ఇట్లా బ్లెస్సింగ్స్ తీసుకున్నా కూడా లిటరల్లీ. తర్వాత మా అన్న గురించి చెప్పు. కొంచెం చాలా ప్రాబ్లమ్స్లలో ఉంటుండే జర. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా ప్రాబ్లమ్ సార్ట్ అయింది మాత్రం మా అన్న నుంచి స్టార్ట్ చేసాడు. తర్వాత మేము ఎంత రీచ్ కానీ
మా అన్న స్టార్ట్ చేసింది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. అన్న ఇక్కడ ఐ విష్ ఎవ్రీ వన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్. ఎందుకంటే వీళ్ళు లైఫ్లో ఎంత మ్యాజిక్ చేసిరు. మమ్మీ లాంటి మమ్మీ అదృష్టం. మా డాడీ మేము చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నేను బయటికి పోతా అంటే మనుషులు ఎదిగినాక ఎవరైనా చేస్తారు. కార్ చూసి నా గురించి రెడీ పెడుతుండే, అంటే అసలు మా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా. దట్ ఈస్ డాడీ. తల్వార్ నేను బయటికి పోతా అంటే కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు కూడా దట్ ఈస్ డాడీ. ఈయనకి ఏం చేసినా మేము రుణం తీర్చుకోలే. మా మమ్మీ కూడా అంతే. ఇప్పుడు ఇప్పుడు ఒక్క మాట నా బేబీ గురించి చెప్పు. నేను బిలీవ్ చేసిన నా బ్రెయిన్లో ఏమని, ఈమె నా లైఫ్లోకి వస్తే 2 times గ్రోత్ ఎక్కువ ఉంటుంది, నా లైఫ్ హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. నేను ఏదైతే ఇమాజిన్ చేసినో ప్రతి ఒక్కటి 3 times ఎక్కువే. ఐ కాంట్ థ్యాంక్ యూ నో. ఇది దేవుడు డిసైడ్ చేసిన కన్నా. లవ్ యూ సో మచ్ నాన్న. ఐ లవ్ धड़क धड़क ढोल ताश धड़क धड़क भंडारा झिड़क झिड़क मल्हारी धड़क धड़क भड़क सली चटक मटक फटक सली दुश्मन की देखो जो फट लावली. படக்கே கேட்டு பாரு என்ன பத்தி சொல்லுவா சர்தா பிட போலே இங்கே தன்னுவா. ఎవను ఎరమ గోడ మగం పసంది ఇవదార జనర సిరి దివాసిసింది. धीरे धीरे बड़ी चली ज्योति चिंगारी छोटी चिंगारी भरी 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 है मन की अलमारी आज अलमारी. నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం అనమాట. ఈవెన్ మా మమ్మీ డాడీ కన్నా ఎక్కువ. సో మా తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుండి వాళ్ళతోనే ఉన్నాను. తను ఎంత లవ్ చూపించాడో నా పైన ఇప్పటి వరకు. యాజ్ ఇట్ ఈస్ మా తాతయ్య ఇప్పుడు లేరు, తను చనిపోయారు. మా తాతయ్య చూపించిన లవ్ కి ట్రిపుల్ లవ్ నాకు ఇక్కడ నుండి వచ్చింది అనమాట. సో ఇంకా నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా హీస్ ద వన్ అని చెప్పేసి. ఇంకా ఏదైనా ఓకే, నేను తిన్నతోనే ఉంటా, తినే నా లైఫ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఐ సెడ్ ఐ లవ్ యూ. I love you.
డాడీకి మిడిల్ హార్ట్ స్టంట్ వచ్చింది. టెన్షన్లు అన్నిటికి ఈ చాలా చిన్న టెన్షన్లు మనకి. నేను గౌడే, ఐ సెటిల్ ఇన్ ఆస్ట్రేలియా, నేను ఏదో ఒకటి చేసుకుంటా, కమ్ ఫ్రమ్ ఏ వెరీ కంఫర్టబుల్ ఫ్యామిలీ. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నాలంటోనికి నీకు యాక్చువల్ గా. కానీ డాడీకి ఎంత టెన్షన్ అయిందో హార్ట్ స్టంట్ చేశారు ఈ సిచ్యువేషన్ కి. ఆ మూమెంట్ లో కూడా ఏడుస్తుండే కానీ ఏ రోజు వద్దనకపోతున్నాడు. ఎంత బాధ నా కోసం పడుతుంది. బెటర్ మనం ఇక కలవకపోతే బెస్ట్ ఏమో. ఈ టార్చర్ ఇదైతే అనుభవించలేదు. అట్లని చెప్పి ఫ్యామిలీని వదిలేసి రాదు. ఏడు దాకా అవుతాడు కానీ ఆనే ఉందాం, ఫైట్ చేద్దాం అన్నట్టు చూపిస్తాడు. నేను చెప్పేసిన ఒక రోజు వద్దు మనకు కాదు, నాకు అర్థమైతే సిచ్యువేషన్స్ ఒక 5 months 6 months కష్టం అనిపిస్తుంది, తర్వాత విల్ బి ఫైన్, వద్దు మీ డాడీ చెప్పినట్టే ఉండు అని చెప్పేసి. తర్వాత మాట్లాడకపోతున్నా అంటే మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి పక్క మాట్లాడుకుంటుండే. మళ్ళీ మేము లవర్స్ కాదు, మళ్ళీ హాయ్ ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, పెట్టేస్తుండే. సరే ఇంకోసారి చేసుకోకపోతే బెటర్ ఏమో, ఫీలింగ్స్ స్ట్రెస్ అవుతున్నాయి అని అంటాడు. మళ్ళీ 3 రోజులు 2 రోజులు మళ్ళీ ఫోన్. ఇండియాకి వచ్చి మనం లాస్ట్ టైం ఆ రోజు మనం కలుస్తాము, తర్వాత మనం ఎప్పుడు మాట్లాడుకోవద్దు అనేది ప్రోగ్రామ్ ఉండే. ఈ రోజు మంచిగా స్పెండ్ చేద్దాం, గుడికి పోదాం, తిందాం, హ్యాపీగా స్పెండ్ చేద్దాం, తర్వాత ఇక కలవద్దు అని. షీ టుక్ మీ టు టెంపుల్. ఈ రోజు తర్వాత ఎప్పుడు కలవమని తెలిసి కూడా ఇది నా ఫ్యామిలీ నేమ్ తో నచ్చని చెప్పించి తర్వాత నేను వెళ్ళిపోయాను ఆస్ట్రేలియా. మెల్లగా ప్రణయ్ ఇంకా దొరకడేమో అనే ఇంటెన్సిటీ ఆమె బ్రెయిన్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే నేను వెళ్ళిపోయానో నెక్స్ట్ డే 103-104 degrees ఫీవర్ వచ్చింది హాస్పిటల్. ఒక్క రోజులనే వద్ద ఫక్ ఏమైంది అని వీడియో కాల్ పోయినా. ఐ ఫెల్ట్ సో మచ్ స్ట్రెస్ఫుల్, లైక్ నాకు నెత్తి ఖరాబ్ అయిపోయింది యాక్చువల్. ఆ సెకండ్ నేను యాక్చువల్ గా ఫిక్స్ అయినా బ్రో, అంటే ఇది లేకపోతే ఇక చచ్చిపోతానేమో అన్నంత ఇంటెన్సిటీ ఆమె బ్రెయిన్ ఉంది కదా. ఇంకా లైఫ్ లో ఏమన్నా కానీ అసలు వదిలేదే లేదు, సమస్య లేదు, ఎంత పెద్ద ప్రాబ్లమ్ అన్నా రాన్నా ముంగట్టి. తర్వాత నుంచి ఇక ముందుకు పోలే వెనుకపోలే, జస్ట్ విత్ హర్. అందుకే సంగీత్లో కూడా ఐ ఫెల్ట్ సో మచ్ ఎమోషనల్. నువ్వు నన్ను చూడు, మనం చాలా ఫైట్ చేసి ఇందాక వచ్చినాం, ఇవన్నీ మనకి చాలా చిన్న గొడవలు పట్టించుకోవద్దు అని అనిపిస్తుంది. నేను గంట సేపు మాట్లాడకపోయినా 2 గంటలు మాట్లాడుకున్నా పిచ్చిలేస్తుంది, ఆ రోజు మొత్తం తింటలేదు అంటే అది ఫీలింగ్ ఎంత గ్రేట్ ఉంటుంది. అలా తమ్ముడు ఫోన్ చేస్తాడు, బావ ఏమైంది, ఏమైనా అయిందా, తింటలే వయసు పొద్దు నుంచి, వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేస్తుంది, దిగ్ జ్వరం వచ్చినట్టుంది అంటే. అదర్ నాలుగే ఐ విష్ ఇంత హ్యాపీగా ఇంత ప్లెజెంట్ గా లైఫ్ లాంగ్ ఉండాలని నేను ఎప్పుడు ప్రే చేస్తాను. నేను వెరీ స్పిరిచువల్, ప్రతి రోజు నేను దేవుడు మొక్కుతూనే ఉంటా. నేను మొక్కిన ప్రతిసారి అమేజింగ్ లైఫ్ ఇచ్చినావు, అమేజింగ్ వైఫ్ ఇచ్చినావు కదా, ఇంత హ్యాపీగా లైఫ్ లాంగ్ క్యారీ అవుట్ కావాలా అనేది నాకు చాలా ఇంటెన్సిటీ ఉంది. పేరెంట్స్ కి కానీ ఫ్యామిలీస్ కి కానీ ఎక్కువ లవ్ ఇస్తాడు, రెస్పెక్ట్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ డాడీతో ఎలా ఉంటాడో మా మమ్మీ డాడీతో కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. మా బ్రదర్ తో సేమ్ నేను ఎలా ఉంటానో తను కూడా అలానే ఉంటాడు. అంతే ఇదే బ్రో. ప్రతి ఒక్కరు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తారంటారు కదా, మేము ఇది మేనిఫెస్ట్ చేసినాం అనమాట. ఈ సిచ్యువేషన్ ని మేనిఫెస్ట్ చేసినాం, ఈ మూమెంట్ ని మేనిఫెస్ట్ చేసినాం, లిటరల్ గా ఈ ప్లేస్ ని కూడా మేనిఫెస్ట్ చేసినాం. మా బ్రెయిన్ లో మేము లేక్ ఫ్రంట్ వెడ్డింగ్ కావాలనుకున్నాం, ఎగ్జాక్ట్ లేక్ ఫ్రంట్ వెడ్డింగ్ దొరికింది. తర్వాత వీ ఫెల్ట్ ఇట్ సో గ్రేట్ బ్రో. ఈ ప్లేస్ దొరికిన తర్వాత వెరీ ఎక్సైటెడ్. యూ విల్ జస్ట్ సీ ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అర్థమవుతుంది ఆ వెడ్డింగ్ ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో. ఇద్దరు మాటలా చెప్పేదానికన్నా ట్రస్ట్ మీ, యూ రియల్లీ హ్యావ్ టు సీ ఇట్. ప్రణయ్ గురించి నా కొడుకు గురించి ఎన్ని చెప్పినా తక్కువనే. ఎందుకంటే నా కొడుకు ఈ విధంగా అవుతాడని నేను ఎప్పుడు అనుకోలే. చిన్నప్పుడు చేసిన చేష్టలకు ఆ అల్లరికి నా కొడుకు ఈ విధంగా అవుతాడని నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఎంత ఆశ పెడతాడో అనుకున్నా. నేను పెద్దోన్నయ్య పుట్టినందుకు ఫుల్ ఏడుస్తుండే ఒకప్పుడు. ఎందుకంటే వీడు చేసే చీట్కి శాతాలు. ఇంటర్మీడియట్ అయిపోయినాక బీటెక్ అయిపోయినాక స్టేట్కి వచ్చినాక కూడా ఎంత సతాయిస్తాడో అనుకున్నా. ఇంటర్మీడియట్ లొల్లి, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎవ్రీడే లొల్లి, సెకండ్ ఇయర్ ఎవ్రీడే లొల్లి, థర్డ్ ఇయర్ ఎవ్రీడే లొల్లి, ఫోర్త్ ఇయర్ ఎవ్రీడే లొల్లి. ఇంటర్మీడియట్ వరకు బీటెక్ వరకు కూడా కొద్దిగా అల్లరి ఉండే. కానీ ఆ స్టేట్ పోయినాక ఎంత కామ్స్ అయిందంటే ఇక చెప్పలేను నా కొడుకు గురించి. మేము జోపేట్లు ఉండే వాళ్ళము. జోపేట్ల పక్కనే అడుక్కుని తినే వాళ్ళ ఒక చిన్న గుడిసె ఉండేది. మా ఇంటి వాకిలి వాళ్ళ వాకిలి ఒక్కటే ఉండేది. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు. వాడు తింటుంటే వాడి దగ్గర కూర్చుంటుండే. అట్లా 3 years గడిచిపోయింది. ఆ తినడంతో సహా మాటలు కూడా నేర్చుకున్నాడు అన్ని, వాడు మాట్లాడే మాటలన్నీ. ఆ మాటలకు భయపడి మేము సంగారెడ్డి జోపేట వదిలిపెట్టి సంగారెడ్డికి వచ్చేసాము. వాడి నుంచి నేను ఊరి నుంచి వదిలిపెట్టి వచ్చినందుకు బాగుపడ్డాను, వానికి హ్యాట్సప్ చెప్పాలని వాళ్ళ అన్నని ఇంప్రెషన్గా తీసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ ఆల్ ఫెయిల్, సెకండ్ ఇయర్ 17 బ్యాక్లాగ్స్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 25 ఎంతకు వచ్చినాయి బ్యాక్లాగ్స్, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 35 బ్యాక్లాగ్స్ ఎన్నో వచ్చినాయి. వాడు ఏ విధంగా క్లియర్ చేస్తాడో నాకు డౌట్ ఉండే నాకు. బట్ ఫైనల్గా ఈ బ్యాక్లాగ్స్ ఏవైతున్నాయో అన్నీ క్లియర్ అయిపోయినాయి. చదివిండు, కష్టపడ్డాడు, ఎస్పెషల్లీ మామ్ అండ్ డాడ్ సర్ప్రైజ్ అయ్యారు. బట్ ఎట్టకేలకు పాస్ అయ్యిండు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్.
నాన్న అన్న వెళ్ళిపోయింది కదా నువ్వెందుకు వెళ్ళిపోతావు, వద్దు నాన్న ఉండు అంటే, లేదు మమ్మీ ఒకరిని ఆకాశంలో ఎగిరిపించి ఒకరిని నీళ్ళలో కప్పలాగా బతికిపిస్తావా, అలాంటి లైఫ్ నాకు వద్దు, నాకేం లేదు, నేను బయటకే వెళ్తా, నేను బయటనే ఉంటా, కొన్ని రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండడం నాతో కూడా కాదు, మీరు లేకుండా ఉండడానికి ట్రై చేస్తా అని ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. 7 years అవుతుంది ఇప్పటివరకు ఉంటాడు అక్కడ, కానీ వాడి మనసు అంతా మా దగ్గరే ఉంటుంది. మమ్మీ డాడీ అంటే ప్రాణం వాడికి. లైఫ్లో వాడు కోరింది ఒకటే, నేను నచ్చిన అమ్మాయిని నాకు ఇవ్వాలమ్మా నువ్వు అని. అది వాడు అదృష్టం, మా అదృష్టం అనుకుంటాను నేను. సేమ్ క్యాస్ట్ అమ్మాయి వాడు లవ్ చేయడము, ఇప్పుడు లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఈ రోజుకి మాకు ఒక బర్డెన్ తగ్గించిండు బాబు. And the care like he shows towards Vaishu is very like cute, very cute actually. కానీ అనుకోకుండా ఇద్దరు కోడళ్ళు కూడా, కానీ పిల్లలిద్దరు కూడా ఒక విధంగా సిచ్యువేషన్స్ బట్టా లేకపోతే దేన్ని బట్టా నాకు తెలియదు, కానీ బుద్ధి చెప్పుకొని సక్సెస్ అవ్వడానికి ట్రై చేసిండ్రు. He became so responsible. What I've been seeing him from last 8 years, so he became so responsible. And, you know, he changed a lot. 21 years వరకు ఒక లెక్క, after 21 years this last 8 years 9 years ఇంకొక లెక్క ఉంది. He is a different person now. His love towards parents అయితే ఇంకా అసలు అది చెప్పలేను, మాటల్లో చెప్పలేను. అది అత్తమ్మ అంటే అసలు టు ద పీక్స్. ఇంకా ఇదే విధంగా ఉండాలని, నేనున్నంత వరకు నా పిల్లలు ఇదే విధంగా మమ్మీ డాడీ ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నా. ఇంతకన్నా ఎక్కువ నేను ఇంకా వాళ్ళ గురించి నేను ఎక్కువ పొగడలేను. ఇంకా వైషు గురించి చెప్పాలంటే షీస్ అ క్యూటీ పాయ్. మాకు ముందు నుంచే తెలుసు, వీ నో దే వేర్ ఇన్ రిలేషన్, లైక్ పర్సనలీ వీ నెవర్ మెట్. పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాక అప్పుడే షీ ట్రీటెడ్ మీ యాజ్ హర్ ఓన్ సిస్టర్. దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎమోషనల్ టు మీ. ఇవన్నీ పక్కకు పెడితే ఐ విష్ హిమ్ ఎ గుడ్ లక్. And finally, how is the pair? So beautiful, just looking like a wow. I'm feeling very much excited. చూడండి మీకోసం I'm very much happy. I'm waiting for this day since a long time. Now I'm feeling excited. And your life starts here. Together forever. We three. మొత్తం అన్ని సెట్ ఉన్నాయి. అట్లా ఇదైతే అయిపోయింది, వంటలు అవుతున్నాయి, బిర్యానీ దమ్ బిర్యానీ. మళ్ళీ ఈడ ఏం చూస్తే అగో ఆడ చెరువు దగ్గర ఏమో కనిపిస్తుందిరా, నీ పెళ్లి సెటప్ అది. అన్న నా కాలేజ్లో నా సీనియర్, అన్నది నాది ఆల్మోస్ట్ ఇప్పటికి 12 years రిలేషన్షిప్. ఆ రోజు అన్నకు జూనియర్ లెక్క పరిచయం అయినా, ఇప్పుడు అన్న వాళ్ళ ఇంట్లో అన్న వాళ్ళకి ఒక తమ్ముడు లెక్క, అలా పేరెంట్స్ ఒక కొడుకు లెక్క అయిపోయినా. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మొత్తానికి అయితే చాలా హ్యాపీ. మా అన్న మ్యారేజ్ యాక్చువల్ గా ఫేస్బుక్ లో పిక్చర్ లా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉంటుంది, కళ్ళు మైండ్ ఖరాబ్ ఉండే బ్రో. వెరీ బ్యూటిఫుల్ ఐస్, యాక్చువల్లీ ఐ అడ్మైర్ ఐస్, చాలా బ్యూటిఫుల్ ఐస్ ఉన్నాయి. సో ఐస్ చూసి నాకు మ్యాజిక్ క్రియేట్ అయింది బ్రెయిన్ లో. ఒక వర్డ్ వస్తుంది మా ఇద్దరికి ప్రతి ఒక్క ఈవెంట్ తర్వాత, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చినాం అంతే, అక్కడనే అర్థమైపోతుంది. ఎప్పటి నుంచి ఇదే అనుకుంటాము, ఏడు ఉంటుండే ఎన్ని పరిశాన్ ఉంటుండే, వి బిలీవ్ ఇట్. అప్పుడు కూడా మాట్లాడుకుంటుండే, ఒకప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈ సిచ్యువేషన్ ని చూసి వి ఫీల్ హ్యాపీ. ఇంత పరిశాలకి ఈ రిలేషన్షిప్ ఈ విధంగా తీసుకొచ్చినాం. నానా చెప్పినా కదా ఐ మేక్ దిస్ హ్యాపీన్ అని. లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ అవర్ డ్రీమ్. ఐఎమ్ సో హ్యాపీ, మజా వస్తుంది లోపల.
महका 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 गुलशन हा खिले सुन माही सुन वे राजा आजा हुण धरती आजा तेरे में घर है जाना जा जा तेरे में सब में चढ़िया संग तेरे में ता जाना सुन माही सुन वे राजा जा जा मेरा ढोला वे आया ढोला 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 ओ रब्बा ममले दुआवा जिंदड़ी नाल गुजारा हत्था दिए मेहंदी खुशियां नाल सजावा सुन माही सुन वे राजा आजा हुण दर ते आजा आजा हुण दर ते आजा जा 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 లవ్ యూ. ఇట్లానే చెప్తాడు. ఇట్లే చెప్తా. లవ్ యూ నానా. बन्नो रे बन्नो मेरी चली ससुराल को अखियों में पानी दे गई दुआ में मीठी गुड़धानी ले गई हाय बन्नो रे बन्नो मेरी चली ससुराल को अखियों में पानी दे गई दुआ में मीठी गुड़धानी ले गई సాక్షిగా ఇద్దరు సాక్షిగా పందిరి సాక్షిగా పందిరి సాక్షిగా సూర్య చంద్రాదుల సాక్షిగా సూర్య చంద్రాదుల సాక్షిగా కన్యాదానం కన్యాదానం తీసుకుంటుని తీసుకుంటుని కన్యాదానం ఇస్తుని కన్యాదానం తీసుకుంటుని माङ्गल्यं तन्तुनानेन मम जीवना हेतुना कण्ठे बध्नामि शुभदे त्वं जीव शरदां शतं त्वं जीव शरदां शतं त्वं जीव शरदां शतम् ఫైట్ అయిన ప్రతిసారి ఇద్దరు ముగ్గురు ఏం ఫీల్ చేయడానికి ట్రై చేస్తాను తెలుసా, అంటే జల్దీ వాళ్ళే రావాలని ఇంకా అయిపోయింది ఇది అన్నట్టు ఫీల్ చేయడానికి ట్రై చేస్తాను. అది నన్ను ఫీల్ చేయడానికి ట్రై చేస్తాను, నేను దాన్ని ఫీల్ చేయడానికి. మా మైండ్లో తెలుసు ఇది జస్ట్ ఇట్లా గెలితే జల్దీ ఫోన్ వస్తుంది బతిమలాడుకుంటుంది అట్లా. ఇంకేం వద్దు మరి ఇక అయిపోయింది వీడికి వదిలే అట్లా అయిపోయి చెప్పేసాం పేరెంట్స్కి మమ్మీకి ఫోన్ చేయి మమ్మీకి ఫోన్ చేయి ఇట్లా చెప్పు చేసాం కూడా అట్లా అత్తమ్మకి చేసాం కూడా ఫోన్ అయిపోయింది ఇంకా లేదు. ఫోన్ చేస్తాం మా మమ్మీ వాళ్ళు వింటారు మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఏమో అన్నట్టు. ప్రణయం కూడా ఫ్యామిలీ కూడా లైట్ దానికి. ఫ్యామిలీ కాదు ప్రపంచంలో ఎవరైనా లైట్. లిటరల్గా డాడీ లేడు మమ్మీ లేడు తాత లేడు ఎవ్వరు లేరు. ప్రణయ్ ఫస్ట్ ప్రయారిటీ హైయెస్ట్ ప్రయారిటీ ప్రీమియం పర్సన్ నేను దాని లైఫ్లో. పరవశం పరవశం అవ్వని మనవశం చిలకరించు నవ్వులు మునికి ఈ జగం చిరుసగం చిరుసగం అవ్వగా ఓ సుమం పలకరించు ఆసలే హృదయ నందనం అలలే జోలలను పాడి అలుపే మరిచేని కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేని అల్లుతున్నా హరివిల్లులోనా అందుకోగా స్వర్గసీమ. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న తర్వాత కూడా నిలబడతాడు అని తెలిసింది కదా దానికి. అది నాకైతే బెస్ట్ థింగ్. ఇది ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తేనే జరగలే అని ఏమైపోయిందంటే బ్రెయిన్లో మెల్లగా ఎక్కువ 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 లవ్ పెరిగిపోయింది అనమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇటు పక్కకి ఇంత కూడా జరగలే అంటే హీఈస్ మేడ్ ఫర్ మీ అనే విషయం చాలా ఎక్కువ ఇంటెన్సిటీ క్రియేట్ అయింది. సేమ్ నాకు కూడా అంతే ఎక్కువ 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 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి సో అందుకే నాకు ఇంకెక్కువ లవ్ పెరిగిపోయింది వైషు పైన. సో నా సైడ్ నుంచి అయితే బెస్ట్ థింగ్ అనేది మా దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినా అదే మాకు బెస్ట్. ఎవరైనా కపుల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే కదా జరిగిపోవడానికి ట్రై చేస్తాం. మేము ఎప్పుడు జరగలే. ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్ వస్తేనే జరగలే, పైసల ప్రాబ్లమ్ వస్తే జరగలే, ఏ ప్రాబ్లమ్ వస్తే జరగలే. అట్లే నిలబడి ఉండే. సో దట్ ఈస్ బెస్ట్ థింగ్ ఫర్ మీ. ఈ రిలేషన్షిప్ ఇంత అమేజింగ్ ఉందంటే జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్స్. कि वे मुखड़े तो नजरा हटावा कि वे मुखड़े तो नजरा हटावा वे तेरे विच रब दिसदा वे तेरे विच रब दिसदा
जी करदा मैं तेनू वेखी जावा जी करदा मैं तेनू वेखी जावा वे तेरे विच रब दिसदा वे तेरे विच रब दिसदा ఏం చేయలేదు, లవ్ చూపించింది అంతే, తర్వాత అంతా నేనే చేసుకోవాల్సి వచ్చింది. స్ట్రాంగ్ గా కూడా ఉన్నా. అదే చెప్తున్నా, లవ్ చూపించినామని, లవ్వే హైయెస్ట్ అదే కదా. మేము ఫస్ట్ రిలేషన్షిప్కి వచ్చినప్పుడు చాలా రోజులు ఒప్పుకోరు అనే సిచ్యువేషన్ ఎక్కువ బ్రెయిన్ లో నడుస్తుండే, ఒప్పుకోరేమో అని. వీళ్ళింట్లో, మా ఇంట్లో అసలు ఏముండవు, రిలాక్స్. లిటరలీ ఒక్క సెకండ్ లో ఒప్పుకోరు. మా మమ్మీ వాళ్ళు ఫోటో చూపించిన తర్వాత అమ్మాయి బాగుంది చల్లనాడు, గౌడ్సే కదా గౌడ్స్. వీళ్ళింట్లో ఫస్ట్ వీళ్ళు తమ్ముని కనిపించాలి, మా ఇంట్లో ఒప్పుకోరు. బ్రో వాడు బావలేదు ఏం లేదు, అరే నువ్వు బ్రో నాకు తర్వాత రిగ్రెట్ అవుతావు అనరు. బట్ నేను చెప్పిన మనకి రిగ్రెట్ అవుతావు నువ్వు బ్రో అనకని చెప్పి. వాళ్ళది ఏంటంటే నువ్వు ఆస్ట్రేలియాలో ఉంటావు, నీకు మంచి మంచి మ్యాచెస్ వస్తుంది, ఈ అమ్మాయి ఎందుకు అసలు నువ్వు ఆడుంటావు, నీకు ఇప్పుడున్న ఫీలింగ్స్ రేపు ఉండవు. చాలా మంచి ఫ్యామిలీ నుంచి వస్తా, నా లైఫ్ కూడా ఖరాబ్ చేసుకోవాలి ఇష్టం ఉండదు, ఒక అమ్మాయి లైఫ్ కూడా ఖరాబ్ చేయడం ఇష్టం ఉండదు. సో మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ విషయం గురించి అనే విషయం నేను ఎక్కువ చెప్పడానికి ట్రై చేసిన. అలాగే నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది, నా లైఫ్ కంఫర్టబుల్ ఉంది, నేను హ్యాపీ ఉన్నా, అయినా కూడా చూస్ చేసుకుంటున్నా అంటే ఇట్ మీన్స్ ఐ రియల్లీ లవ్ హర్. టైం పాస్ కాదు ఇది, ఐ రియల్లీ లవ్ హర్ అని చెప్పడానికి ట్రై చేసి. వీళ్ళ నాన్నమ్మ అయితే ఫోన్లో మాట్లాడడానికి కూడా రెడీ లేకుండా. ఈ రోజు షీ అప్రిషియేట్ మీరు ఇప్పుడు చూస్తా వీడియో తీసుకోవడం ఒకటి, అది కూడా ఈ రోజు మనం ఎంత ప్రేజ్ చేస్తారో బేజా ఖరాబ్ అయిపోతుంది మనకి లవ్ చూసి. ఫోన్లో ఎంత ట్రై చేసినా కూడా వర్కౌట్ అయినట్టు అనిపించలే నాకు. ఏదో నా టాకింగ్ స్కిల్స్ తోని కొద్ది వరకు వర్కౌట్ అవుతుండే, మన దీన్ని తిట్టేది వర్కౌట్ కాదని అర్థమైపోయింది. ఒకరోజు ఈ సిచ్యువేషన్ గురించి ఇండియాకి వచ్చి ఫ్లైట్ దిగానే ఫస్ట్ చేసింది వీళ్ళ ఇంటికి పోయి అందరినీ కూర్చోబెట్టుకున్నా. వాళ్ళు అర్ధ గంటలు క్లోజ్ చేసిన, మొత్తం ఫ్యామిలీని కూర్చోబెట్టినా, ఎక్స్ప్లెయిన్ చేసిన దిస్ ఈజ్ మై లైఫ్ స్టైల్, నేను ఇది మాది, ఇది మా డాడీది, మా మమ్మీది, నేను అసలు కాంప్రమైజ్ గాను, ఇట్లా లవ్ చేస్తున్నా కదా. ఇప్పుడు చూసిన ప్రేమ లాస్ట్ కొన చచ్చిపోతుంటే కూడా మీరు అంతే చూస్తారు. మీ జీవితం ఎండే వరకు చూస్తారు, నా జీవితం ఎండే వరకు కూడా చూస్తారు. అస్సలు టెన్షన్ పడకండి, ఇట్లా చేయించండి, అంత హ్యాపీగా చూసుకుంటా అని చెప్పి. తర్వాత 2-3 విజిట్స్ లా నేను మొత్తం మన్మడ్ లెక్క. ఇక నేను వస్తే ఇంట్లో మురుకులు చేస్తారు, ఇన్ని హాస్టల్ నుంచి వస్తే స్వీట్స్ చేస్తారు ఇంట్లోనే. నేను గెలుచుకుని అనుకోవాలి, ఇక వాళ్ళు చూపిస్తారు, నేను గెలిచినా కూడా లవ్ అట్లా. మమ్మీకి అయితే ఎప్పటి నుంచో తెలుసు, మమ్మీ ప్రతి సిచ్యువేషన్ ఉంది కదా, ఆ పంతులు గారి దగ్గర నుంచి ప్రతి సిచ్యువేషన్ మమ్మీ. ఈ రిలేషన్షిప్ ఈ రోజు ఇట్లా ఇవ్వడానికే మేమిద్దరం ఎంత కారణమో దానికి 100% మమ్మీ కారణం. ఎందుకంటే మమ్మీ ప్రతి సిచ్యువేషన్ నాకు ధైర్యం ఇచ్చింది. అసలు అత్తమ్మ లేకపోతే మా రిలేషన్షిప్ అసలు ఇక్కడి వరకు వచ్చేదే కాదు. అంటే మమ్మీ కొన్ని క్వాలిటీస్ అర్థమైనది దీని దగ్గర. నేను ఇప్పుడు కూడా పోతే కూడా మమ్మీ రోజుకి 2 పూటలు నాకు చేయితో తినిపిస్తాను, అంత నన్ను ప్యాంపర్డ్ కిడ్ అనమాట. నేను ఇంట్లో దీన్ని చూసిన తర్వాత నా తర్వాత అంత ప్యాంపర్డ్ గా చూసుకోవాలంటే దీంతో అవుతుంది, వయసుతో అవుతుంది. ఆ మూమెంట్ మా మమ్మీకి ఫిక్స్ అయింది బ్రెయిన్ లా. ఇక తర్వాత నుంచి ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు చల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో అలా. ఐ లవ్ యూ హస్బెండ్. వీళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాచులేషన్స్ ప్రణయ్, మస్తు హ్యాపీ రా. ఎప్పుడెప్పుడు నుంచో డ్రీమ్ చేసుకుంటున్న మ్యారేజ్ మొత్తం ఇప్పటికి సెట్ చేసినావు. సో హ్యాపీ. పెళ్ళి అయితే మజా అయింది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. సో హ్యాపీ ఫర్ యూ. ఇంకా అంతేనారా? స్వీట్ గా ఎందుకురా, చెప్పు ఇంకేమన్నా. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ప్రణయ్, మొత్తానికి నువ్వు అనుకుని సాధించినావు. వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పమంటే అసలు వీళ్ళందరూ ఎంత ఫ్రెండ్స్ అయ్యారో. ప్రణయ్ గారు అభిషేక్ గారు వాళ్ళని ఇద్దరు అంత క్లోజ్ అయ్యారు. సో వాడు చాలా వైల్డ్, అంతే ప్రేమ కూడా ఇస్తాడు, అంతే ఫ్రెండ్షిప్ కూడా ఉంటది. ఒక్కసారి మనం అనుకుంటే ఇక ఎంత వరకైనా పోతాడు. రెగ్యులర్ డైలాగ్ ఏంద్రా, బట్టలు చింపేస్తా. కాలేజ్ ఉన్నప్పటి నుంచి ఏమంటే తలవారు లెక్క ఉంటా అంటాడు, ముంగటాడు ఖాళీ బురాన్ ఉంటా అంటాడు. చెప్పురా ఇంకా గుర్తు చేయరు, అందరం పక్కన గుర్తు చేస్తారు. అప్పుడు నీకు ఒక అదే చెప్పిండు కదా, ఏం చెప్పిన వాడు సిఎస్సి, ఒకడు మెకానికల్, మీసీ, ఇట్లా మొత్తం అన్ని బ్రాంచులు జొర్రి ఒక్కొక్కడు ఒక్కొక్క క్లాస్ లో కూర్చొని లంచ్ బాక్సులు తినుడు కాడకెళ్ళి షురు అయ్యి 12 years దాటింది. ఇప్పటి నుంచి అప్పటి వరకు అదే ఫ్రెండ్షిప్, అదే బూతులు తిట్టుకుండు, అదే ఫ్రెండ్షిప్, అదే క్లోజ్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు క్యూట్ కపుల్స్ బావ అండ్ అక్క. చిన్నప్పుడు నాకు ఒక రిలేషన్షిప్ ఏంటంటే ఫుల్ కొట్లాడుతుండే, ఫుల్ అంటే ఫుల్ గలీజ్గా తిట్టుకుంటుండే, ఫుల్ అంటే ఫుల్ కొట్లాడుతుండే బావ నేను. అట్లయినా సరే కానీ బావ అంటే నాకు ఫుల్ ఇష్టం. ఫుల్ బావ నాది బాండింగ్ ఎట్లుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్, ఇక చెప్పలేను నేను. కంగ్రాచులేషన్స్ అన్న, స్టే హ్యాపీ, ఓం నమ శివాయ. ఆ సాంగ్ లెక్క మా లైఫ్ ఉండాలని అనుకుంటాం అనమాట. నేను ఆ సాంగ్ వాడదాం అనుకున్నా, కానీ ఓన్లీ 3-4 lyrics పాడతా. కోటి జన్మలకైనా
కోరేదొకటే నాలో సగమయ్యప్పుడు నేనుండాలి. ఓ అంతే. కోరేదొకటే నాలో సగమయ్యప్పుడు నేనుండాలి. ఆ స్వర్గమేలా ఈ పొందు